చార్జెస్ ఎవరైతే ఉంటారో సార్ నమస్తే సార్. సార్ రెస్పాండ్ అవ్వమన్నారు. రామకృష్ణ, ఇప్పుడు రిటర్న్ లో వచ్చేటప్పుడు ఎక్కడ పెడదాం సార్? మునిపల్లి లొకేషన్ లో ఉన్నాను సార్. ఇది మీరు తమరు చెప్పినట్టుగా కూడా పక్కన ఒక పొలం ఉంది సార్, డ్రైడ్ అప్ ఫీల్డ్ కూడా ఉంది సార్. ఈ పెట్రోల్ బంక్ పక్కన మనము బస్సులు దింపుకోవడానికి కూడా చిన్న వర్క్ చేసుకుంటే ఒక అరగంట వరకు డోజర్ తోటి వెళ్ళిపోతాయి సార్. అప్డేట్ చేసేటువంటి వాళ్ళు మనకి స్ప్రెడ్ షీట్ ని చాలా రకాలుగా ఇచ్చారు. ఎంపీడీఓలు, ఎంసీస్, ఎంఎస్ఓస్ ప్లీజ్ కైండ్లీ నోట్. ఏమిచ్చారంటే బస్సు ఎన్ని గంటలకి మీ దగ్గరికి చేరింది అది కూడా మీరు స్ప్రెడ్షీట్లో అప్డేట్ చేయాలి. వచ్చిన తర్వాత మార్నింగ్ ఎన్ని గంటలకి బ్రేక్ఫాస్ట్ అయ్యింది అనేది ఎంటర్ చేయాలి. బస్సు ఎన్ని గంటలకు బయలుదేరింది అనేది, బస్సు ఏ ప్లేస్లో వెళ్తూ ఉంది అనేటువంటిది. అదేవిధంగా బస్సు అక్కడ పార్కింగ్ ఏరియాకు ఎప్పుడు చేరుకునింది, పర్లేదు నాకు గుర్తున్నాయని చెప్పేసి, పార్కింగ్ ఏరియాకి ఎప్పుడు చేరుకునింది, వెలగపూడి పార్కింగ్ బే 1 అక్కడికి ఎప్పుడు చేరింది అనేటువంటిది. అక్కడ మీటింగ్కి వెళ్ళిపోయినా మళ్ళీ మీటింగ్ నుంచి బ్యాక్ ఎన్నింటికి వాళ్ళు బస్సులోకి వచ్చారు, బస్సులో వాళ్ళకి ఏమేమి ఫుడ్ అందింది, మళ్ళీ రిటర్న్ వాళ్ళు వెళ్తూ ఉంటే ఫుడ్ పాయింట్ దగ్గర ఫుడ్ అందిందా లేదా, మళ్ళీ రిటర్న్ వాళ్ళు వచ్చి వాళ్ళ డెస్టినేషన్కి చేరుకున్నారా లేదా అన్నీ ఎంట్రీ చేస్తూ రావాలి. మళ్ళీ దారమ్మట వాళ్ళ విలేజ్ స్టాఫ్ వాళ్ళంతా కూడా ఎంట్రీ చేసుకుంటూ రావాలి. ఫైనల్గా ఎంపీడీఓలు, ఎంసీస్ దీని యొక్క కరెక్ట్నెస్ని కూడా చెక్ చేసుకుంటూ వాళ్ళతో నిరంతరం మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం. ఏ పంచాయతీకి ఆ బస్ నెంబర్ ఉంది, డ్రైవర్ నెంబర్ ఉంది, హెల్పర్ నెంబర్ ఉంది, అండ్ ఏ పంచాయతీకి వెళ్తుంది అనేటువంటిది, ఆ బస్కి మళ్ళీ మీరు డ్యూటీ ఎవరినైతే వేశారో 3 ఎంప్లాయీస్ 4 ఎంప్లాయీస్ అది కూడా ఉంది. డివిజన్ లేకుండా ఏ విలేజ్కి ఏ బస్సు నెంబర్తో సహా అండ్ డ్రైవర్ నేమ్తో సహా ఉంది. సో ఈరోజు రాత్రి 7 గంటలకల్లా మీకు ఆ బస్సు రాకపోతే ఆ నంబర్కి కాంటాక్ట్ చేసి ఎక్కడెక్కడ బస్సులు రాలేదో మీరు గ్రూప్లో పెట్టాలి. కూడా అట్ ఎనీ పాయింట్ అట్ ఎనీ కాస్ట్ 9 PM లోపల బస్సులన్నీ చేరిపోయేటట్టు మీరు చూసుకోవాలి. 9 PMకి మీరు వితౌట్ ఆస్కింగ్ ఫ్రమ్ మై సైడ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు టెల్ మీ దట్ ఆల్ బస్సెస్ హ్యావ్ బీన్ రీచ్డ్ టు ది ఇంటెండెడ్ విలేజెస్. అది మీరు నాకు చెప్పాలి. అండ్ విత్ డీజిల్ ఇబ్బంది లేకుండా, మనం డీజిల్కి చెప్పామా డీజిల్ బంకుల్లో ఆయనకి లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టు ప్రకారము డిఆర్ఓ గారు తహసీల్దార్స్కి చెప్తారు. తహసీల్దార్స్ ఏం చేయాలంటే ఎవరి జ్యూరిడిక్షన్లో ఆ బంక్ ఉంటుందో ఆ బంక్ దగ్గరికి స్వయంగా కానీ వాళ్ళని పిలిపించుకొని మీ దగ్గరికి కానీ గట్టిగా చెప్పండి, దెర్ ఈజ్ క్యాష్ అవైలబుల్ విత్ అస్. మాకు అడ్వాన్స్ క్యాష్ ఒక 20 లక్షలు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, అవి నా అకౌంట్లో ఉన్నాయి. బట్ దానికి ఈరోజు May 1 కదా ఈరోజు, సో మే డే బ్యాంక్ హాలిడే ఉంది. రేపు ఉదయం 1st అవర్లో చెక్ అయిపోతుంది. అండ్ క్యాష్ వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళందరికీ క్యాష్ ఇస్తాము. దాంట్లో అది CFMS కాదు, మనం బిల్ పెట్టేది కాదు, క్యాష్ వచ్చి పార్క్ అయి ఉంది అకౌంట్లో. సో ఏ తహసీల్దార్స్కి అయితే చెప్తారో డిఆర్ఓ గారు, ఎవరు వస్తారు ప్రాబబ్లీ, ఏ తహసీల్దార్స్ వస్తారు? పాలెం, రేపల్లె, చెరుకుపల్లి, బట్టిప్రోలు, కొల్లూరు, అద్దంకి, మేదరమెట్ల, సంతమాగులూరు, చీరాల, పర్చూరు, మార్టూరు, ఇంకోలు, ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ తహసీల్దార్స్, ఆల్ హెడ్ క్వార్టర్స్ అవుట్ ఆఫ్ 25 13 హెడ్ క్వార్టర్స్ వస్తున్నాయి. సో 13 హెడ్ క్వార్టర్స్ అంటే ఆల్ తహసీల్దార్స్కి వచ్చినట్టే లెక్క. ఈ 13 గ్రూప్లో పెట్టేయండి మీరు.